మనకు విద్యుత్ సమస్యలు అన్ని సమస్యలను ప్రభు నామమున వాక్యానుసారంగా మనము తీర్చుకోవచ్చు. కనుక వాక్యాన్ని కనపరచాలి, దేవుని ఆత్మకు చోటు ఇవ్వాలి. 1 కొరింథీ 14:33 ఎవరైనా తెలుగు చదవండి, నేను ఎందుకు చదువుతాను. ఫర్ గాడ్ ఈజ్ నాట్ ది ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్ బట్ ఆఫ్ పీస్ యాజ్ ఇన్ ఆల్ ది చర్చెస్ ఆఫ్ ది సెయింట్స్. తెలుగులో చదవండి ఎవరైనా. పరిశుద్ధుల సంఘము అన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాదు. మనకందరికి తెలుసు, మనందరూ బోధించేవారమే. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం, దేవుడు సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాదు. నా వలన అల్లరి కాదు, నా వలన సమాధానమే రాదు. అది మన కృషి, మన యొక్క ఆశ, ప్రయత్నం ఉండాలి. చివరి వచనం, అదే అధ్యాయం చివరి వచనం, లెట్ ఆల్ థింగ్స్ బి డన్ డీసెంట్లీ అండ్ ఇన్ ఆర్డర్. దగ్గరలో చదువు, ఆయన దూరం నాకు వినపడదు, దగ్గరికి రా. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగని. సమస్తం ఎట్లా అంట? మర్యాదగా, ఇంకా క్రమముగా జరగదు. దేవుడు క్రమమైన కూడా కర్త కదా, కనుక మన క్రమంగా జరుగుతాం. మనం ఇద్దరు క్రమాన్ని నేర్పించేవారము, కనుక మనము క్రమం పాటించకపోతే ఎట్లా అవుతుంది? కనుక అది జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత 1 కొరింథీ 16వ అధ్యాయం 14వ వచనం, లెట్ ఆల్ యువర్ థింగ్స్ బి డన్ విత్ చారిటీ. చదవండి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయి. ప్రేమ లేకపోతే అప్పుడే సమస్య వస్తుంది. ప్రేమ అన్నింటినీ తాలుకుంటుంది, అన్నింటినీ ఓర్చుకుంటుంది, అన్నింటినీ సహిస్తుంది. కనుక ఆ ప్రేమతో చేసుకోవాలి. ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ let nothing be done through strife or vain glory, but in lowliness of mind let each esteem other than better themselves. చదవండి. కక్ష చేతనైనను వృధా అతిశయం జ్ఞాపకం పెట్టుకోండి. మనలో చాలామంది వృధా అతిశయం, వెయిన్ గ్లోరీ అంటే ఇంగ్లీష్లో వెయిన్ గ్లోరీ, వ్యర్థమైంది. కనుక కక్షతోటి కానీ వృధాతిశయంతో చేయకూడదట. తర్వాత ఎట్లా చేయాలి? వినయమైన మనసు గలవారై ఒకరికంటే ఒకడు యోగ్యుడు నేర్చుకోవాలి. దానిలో మనం నేనంటే ఏమనుకున్నావు అంటారు, నేను సీనియర్ అంటారు. కాబట్టి ఇవన్నీ మాటలు మంచిగా ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోవాలి.